సార్ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి తేడా ఏంటి? ఈరోజు చూశాను. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కంపెనీలన్నీ పారిపోయినాయి. ఈరోజు ఈయన రావడంతోనే పెట్టుబడులు దాదాపు ఈరోజు హెచ్సిఎల్ అనేది అది బీసీఎల్ అనే కంపెనీ దాదాపు 60,000 కోట్ల రూపాయలతో పనిచేయడానికి ఒప్పందం జరుగుతుంది. దీని విధంగా అంటారా? జగన్మోహన్ రెడ్డి గారికేను నారా చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటారా? జగన్మోహన్ రెడ్డి గారి వయసు 45 ఉంటాయా 40 ఉంటాయా తెలియకడిగా 40 దాకా ఉంటాయా? ఆయనకి 72. ఎంత తేడా ఉంది? 32, 22. ఆ 22 అట్లా తేడా ఉంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చదువుకుని చక్కగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా ఇతర దేశాలకు వెళ్ళినా ఆ ఎయిర్పోర్ట్లో ఆయన నడిచే నడకొంద చూసారా చంద్రబాబు నాయుడు గారు? ఆ అడ్మిషన్కి సీఎం ఆఫీస్లో సంతకం పెడతాకెళ్తాడు. ఆ హోదానే తేడా. దీనికి ఉదాహరణ చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమాలు, రాజుల సినిమాలు వచ్చాయి. గుర్రం, కత్తి, కంచుకోట, గండికోట రహస్యం, రాజపుత్ర రహస్యం, లక్ష్మీ కటాక్షం. అలా సినిమాల్లో ఎలా ఉండేవాడు ఆయన. దానికి ఆయన సరిపోయాడు, దీనికి ఈయన సరిపోయాడు. ఇంకోటి చెప్పమంటారా? ఈ బ్యాటరీలు అవి వస్తున్నాయి పారిపోతున్నాయి అన్నారు చూడు. జగన్మోహన్ రెడ్డి టైంలో బ్యాటరీలు వత్తమేంటి? పారిపోయినాయి. ఎందుకు పారిపోయినాయి? వాళ్ళు ఏదైనా పెట్టుకోవాలంటే నువ్వు వాళ్ళ మెడకాయ మీద కత్తెట్టి నాకు ఇంత ఇస్తే నువ్వు పెట్టుకోమన్నావు. ఇంకప్పుడు ఎవరుంటారు? ఉండరుగా. ఏమైపోయింది? ఆయన ఎవరంటే చిత్తూరు పేరు మర్చిపోయాను, సినిమాటర్ మహేష్ బాబు, గల్లా జయదేవ్ గారి బ్యాటరీ, అమర్రాజ్ బ్యాటరీ ఎందుకు పారిపోయింది? ఇంకా అదేది శ్రీకాకుళం జిల్లాలో ఏదో అణుబాంబ శక్తిది ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంకెవరో గవర్నమెంట్ వాళ్ళ ఇతర దేశాల నుంచి వచ్చారు. వాళ్ళు ఎందుకు పారిపోయారు? నీకు పెట్టుబడిదారులు లేనప్పుడు నీ స్టేట్లో వ్యాపారాలు ఎలా పెరుగుతాయి, సన్నకారు రైతులు ఎలా బతుకుతారో, వర్కర్లు చిన్నకారు వర్కర్లు ఎలా పనిచేసుకు బతుకుతారో కార్మికులు. ఇప్పుడు పొద్దున మా న్యూస్ విన్నాను ఆంధ్రజ్యోతిలో, ఉచిత ఇసుకిస్తే ఏదో అన్నారండి. అన్నారా? మీరు విన్నారా? మీకే బాగా ఎక్కువ తెలుసు. నన్ను అడిగితే చదువుతామే కానీ నాకు అంత తెలియదు. ఉచితంగా ఇసుకిత్తం ఏదో తప్పు ఏదో అన్నారండి. ఒకసారి దాన్ని రిపీట్ చేయండి సార్, నాకు తెలలేదు సార్. ఉచిత ఇసుకిస్తే తప్ప? అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? అన్నం తినేవాళ్ళు మాట్లాడే మాటలైనా సార్ అయ్యి. చిన్నప్పుడు మా ఊరిలో సనకా బుచ్చికోటయ్య గారని ఒక డైలాగ్ వేసేవాడు. ఎవరిని? ఆ బుద్ధప్రసాద్ తండ్రిని, మండల వెంకటకృష్ణరావుని. అప్పుడు ఆయన విద్యాశాఖ మినిస్టర్, కాంగ్రెస్, ఈయన సిపిఎంఎల్. పాపంలో ఆయన పాసికలు ఇస్తే ఇంటి వెనకెళ్ళి కొలతేసుకుందంటే వెనకేవుతో. అట్టాగే పాపంలే పేదలు ఏదో పని చేసుకు బతుకుతారు, బిల్డర్లు బతుకుతారు, వర్కర్లు బతుకుతారు, టాపీ మేస్త్రులు బతుకుతారని ఇసుకెత్తంటే చంద్రబాబు నాయుడు గారు ఈడెళ్ళి అదేంటి కొలతేసినట్టుగా మాట్లాడతాడేంటి? ఉచిత ఇసుకిస్తే తప్పేంటి? ఉచిత కరెంటే నువ్వు ఇవ్వలేకపోయావు కదా, ఇసుకిస్తే తప్ప? కరెంటు బిల్లులు ఎంత వచ్చినాయి? బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచా? నీ జే బ్యాండ్ బ్యాంది ఏంటి? కిడ్నీలు పోయే బ్యాంది. ఇప్పుడు అసలు వచ్చేస్తుంది. తక్కువ రేటుకి మంచిది ఇస్తాడు. సరే, ఇది కూడా పక్కన పెట్టి ఇంకా ఉన్నాయి చెప్తే. ఏమంటారంటే రైతులకు నువ్వేం చేశావు? ఇప్పుడు ఆయన ఎక్కి 24 వస్తే నెల, ఇంకా 24 రాకముందే సూపర్ 6 అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. ఒక గ్యాస్ బండ్లోనూ లేడీస్ బస్సే ఎక్కాలి. దాని ప్లాన్ జరుగుతుంది. ఆల్రెడీ నీకు ఢిల్లీలో కూర్చుని 10 రోజులు ఆయనను ఎవరికేసిన నాని గారు, ఎంపీ గారు, నీ ఫ్లైఓవర్లు, నీ రోడ్లు, హైదరాబాద్ నుంచి ఎక్కడికి, అది అజీరాలో పుట్టిందిలేండి, డామన్ డయాజ్లో, ఇది బందర్ పోర్ట్కి 6 లైన్ 8 లైన్లో చేసుకొచ్చేసారు దాన్ని. ఈ రకంగా అన్నీ చేసుకొస్తుంటే నువ్వు మళ్ళీ అలా తడగలు కడతావండి. నువ్వు అసలు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసేసి ఎంపీ పదవి పోటీ చేసుకుని ఢిల్లీ వెళ్ళి కూర్చోంత కారణం ఏంటి? నువ్వు అనుకున్నది పేపర్లో చదివా. ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఏమని అన్నారంటే చెప్పమంటారా సార్? నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేస్తున్నా, ఎంపీ పదవి పోటీ చేసి నేను గెలుచుకుని ఢిల్లీ వెళ్ళిపోతే ఈ సిరాకులన్నీ నాకు వద్దన్నావు. అప్పుడు ఎవరో నీ 151 మంది ఎమ్మెల్యేలు నీ వెనకాల డబ్బాలు కొట్టిన వాళ్ళు, గొడవలు పడ్డోళ్ళు, సంకల భుజాలు వేసుకుని తిరిగిన వాళ్ళు, రౌడీలు పోషించిన వాళ్ళు, వాళ్ళేమైపోవాలి? నువ్వు వెళ్ళిపోతావు. ఎంపీ సీటు గెలుచుకున్నావు కడపలోనో కర్నూలులోనో, నువ్వు ఢిల్లీలో కూర్చున్నావు. మరి నీ 171 మంది ఏమైపోవాలి? ఎంతమంది? 151 మంది. వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళకి సమాధానం చెబుతావు నువ్వు? నువ్వు వాళ్ళ కార్యకర్తల్లాగా వదిలేస్తావా నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలని? నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే బేరం ఆడుతున్నారు. ఇక్కడికి వస్తాయి చూసి మాట్లాడదాం. నేను అట్లా తీసుకొని మిమ్మల్ని చప్పగా మీది భూస్థాపం అయిపోతే అది వేరే విషయం అన్నాడు. కాంగ్రెస్ని గెలిపించుకుంటానని నిన్న మొన్న రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడాడు. అక్కడ ఎలా గెలిచింది కాంగ్రెస్? ఆ రోజు మంచి మహానుభావులు జాతీయ జెండాలు తెచ్చిన వాళ్ళనే నువ్వు అడవుల్లో నడిపిస్తే ఏది కాంగ్రెస్ పార్టీ? అప్పట్లో ఇందిరమ్మ టైంలో మీ నాయనమ్మ గారు
రాహుల్ గాంధీని కడపలో గెలిచి షర్మిలాని గెలిపించుకుంటారని అది కష్టం, గెలవదిక పార్టీ అది గెలవదండి. మీరు డబ్బా కొట్టుకుంటామే. కాంగ్రెస్ని మోడీ రానివ్వడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీజేపీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనసేన గెలవనివ్వరు. దానికి పోటీ చేస్తే గెలవరు రికార్డు. లేదు లేని ఏదైనా జాలిపడి ఒక సీటు వదిలేస్తే షర్మిల గారు గెలుచుకోవచ్చు. ఒక సీటుతో మీకు ఉపయోగం లేదు, అంతేనా? అది ఒకటి అయిపోయింది. ఇప్పుడు మీకు సెంట్రల్ వేడిలో ఇంకోటి చెప్తున్నానండి. మీరు అనాదిగా చేసిన పొరపాట్ల వల్ల మీరు అక్కడ కూడా పైకి రాలేరు. అది అయిపోయింది, రుజువు చేశారు మన ప్రజలందరూ. అది మోడీది. మోడీ కూడా ఏం తక్కువగా లేడుగా, అన్ని దేశాలతో సంబంధాలు మంచిగా మనకి అన్నీ ఇస్తానంటున్నాడుగా. ఇవ్వనప్పుడు ఆయన్ని తిట్టాం. మోడీ గారు మాకేం ఎక్కువ కాదు. కష్టపడి ప్రజలకు అన్నం పెట్టి రాష్ట్రాన్ని పోషించుకునే నాయకుల్ని వాళ్ళు గౌరవిస్తున్నారు. అసలు మీరు 2029లో మీ ప్యాన్ ఏమి ఉండదుగా, అది మీకు గుర్తు ఉండదుగా. బేరింగ్ లేదు, రెక్కల బెండ్ వచ్చినాయి, దాని రాటు కూడా వంగిపోయింది, కరెంట్ కనెక్షన్ లేదు. మీకు ఏ గుర్తు అవుతారు? నువ్వు ఎన్టీ రామారావు సైకిల్ గుర్తునే తీసేస్తానన్నావే, అసలు నువ్వు ఆ మాట అనొచ్చా? అందుకేగా ప్రజలు నిన్ను తిరస్కరించేశారు, అసహించుకున్నారు. నువ్వు చేసిన పనులు, అరాచకాలు, నీ గొడవలు. 24 రోజులు అవ్వలేదు పూర్తిగా. ఎన్ని రోజులు? మళ్ళీ ఈ నెల 24 వస్తే నెల అవ్వకుండానే మీ ఇష్టం నేను మాట్లాడుతున్నారే. మరి ఇంకా 4 సంవత్సరాలు 9 నెలలు చిల్లర ఉంది కదా, 11 నెలలు. అప్పుడు చూడండి, 2029కి కూడా ఇదే బీజం. అంటే పాతకాలం మాటలు, బీజం అంటే ఇదే రకంగా గెలుస్తారో, ఇంతకంటే మెజార్టీ పెరిగిద్ది. నా ఆశాభావం అలా ఉంది. ఇక స్టేట్లో అంటారా, అసలు వాళ్ళు పేరెడతా సరిపోరండి. ఉండరండి, వాళ్ళ పార్టీలో నాయకులు లేరండి. పవన్ కళ్యాణ్ చూస్తే పవన్ కళ్యాణ్ బాగా చేసుకుంటున్నాడు. అసలు విమాన శాఖ మంత్రి ఎవరైనా రామ్మోహన్ నాయుడా, కింజివరక రామ్మోహన్ నాయుడా, వాళ్ళ నాన్న పేరు ఎర్రమనాయుడు. ఆయన విమానాల పౌర శాఖల మంత్రి ఇవ్వగానే బొంబాయి టు గన్నవరం ఫ్లైట్ పడిపోయింది కదండి. మీరు ఎక్కారే ఉంటారు, పడిందా లేదా ఫ్లైటు? అలాగే విదేశాల నుంచి ఫ్లైట్లు వస్తున్నాయి. భోగాపురం రెడీ అయిపోతుంది, అక్కడ ఉన్న చుట్టుపక్కల వెళ్తున్నారు, అది రెడీ అయిపోద్ది. తర్వాత నిన్నగా మొన్న అక్కడ ఏదో యాక్సిడెంట్ అయ్యి ఒక అతను చచ్చిపోతే జగ్గైపేటలో 50 లక్షలు ఇప్పించారు ఫ్యాక్టరీ వాళ్ళతో, అల్ట్రాట్రెక్ ఫ్యాక్టరీ వాళ్ళతోనే ఎవరితోనూ. అదే కరసాధనం చేస్తాడు తాతయ్య గారు. మేము అలా అంటేనే తెలిసిద్ది. రామ్ గోపాల్ తాతయ్య అంటారంట, నేను కరసాధనం తాతయ్య గారు అంట. దానికి చిన్ని గారు కూడా వెళ్ళాడు. మున్నేరు వాగు నీళ్ళు వస్తున్నాయని అమ్మవారు పూజ చేసి పుష్పంకాలు చీరసారి ఇచ్చారు, అతనికి 50 లక్షలు ఇప్పించారు. ఇంకా మీకు ఎక్కడ తప్పుగా పడింది? తెల్లారిపాటికి ఓ అదని ఇదని రాష్ట్రం నాశనం అయిపోతుంది గడిది గుడ్డు అని అలా మాట్లాడతారు. తప్పు కదండి. మీకు ఆలోచన ఉంది అసలు? తీసుకునే ఇంటర్వ్యూల వాళ్ళకి కానీ, పేపర్ వాళ్ళకి కానీ, రాసే వాళ్ళకి కానీ కొంచెం ఆలోచన ఉందా? ఏమంత లంచాలు తీసుకున్నారు తెల్లారిపాటికి వీళ్ళు? ఏమన్ని కాంట్రాక్టులు వచ్చినాయి? ఏమన్ని కోట్లు బొక్కేశారు? నీకులాగా 2 లక్షల కోట్లు దాచేసుకున్నావే, అంత పని ఇంకా రాలేదుగా. మొదలితే రెడ్ బొక్క అంటారండి. నేరస్తులకి, పెద్ద నేరస్తులకి రెడ్ బొక్క అన్నాడు ఎవరో? లోకేష్ గారు. చిన్న వాళ్ళు కాదు, వాలంటీర్లు. వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు, పోస్టులు ఇచ్చి పెట్టావు. పోస్టుల్లో మళ్ళీ నువ్వు వాళ్ళని స్ట్రైకులు చేపించి మానిపించేసి మనం గెలవాలి, వాళ్ళు ఓడిపోవాలని నువ్వు చేసిన సుప్రనాథ్ పాలన ఇప్పుడు వాళ్ళు పొట్టగొట్టావు. వాళ్ళు దేవుడా అంటున్నారు మళ్ళీ వస్తాకి. మరి ఇప్పుడు దీన్ని చంద్రబాబు గారు, స్టేట్లో ఉన్న కూటమి పార్టీ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సంప్రదించుకుని ఎవరి తరపు వాళ్ళు పోస్టులు వేసుకుంటారు. ఐఏఎస్ఎల్నే మార్చేశారా మీరు? వాలంటీర్లు మారితే తప్పే ఉంది. ఆ ఎడ్యుకేషన్ బట్టి ఆ పద్ధతుల ప్రకారం ఏ రిమార్కులు లేకుండా అల్లరి చిల్లరలో గొడవలు రాజకీయ ఆలోచనలు లేని వాలంటీర్లు చేర్చుకుంటారు. వాళ్ళకేం భయం లేదు. ఒక చీఫ్ సెక్రటరీ కారు 1,64,000 కిలోమీటర్లు ఒక్క నెలలో తిరిగిందంటే నువ్వు ఎంత తిప్పావు ఆ కారుని? దేనికి తిప్పావు? ఇన్నోవా కారు, దాని పేపర్లో చదివాము. దాంట్లో ఏమేం జారేసావు స్టేట్ మొత్తం? అదంతా జనానికి తెలీదా పిచ్చోళ్ళ? ఇటువరకు నా చిన్నతనంలో పూర్వకాలం ఏదో చెబితే ఇని ఊగొట్టేవాళ్ళు పిచ్చి జనం. ఇప్పుడు లేరట్ట, తెలివి మీరిపోయారు. ఎవరికి ఇచ్చినా ప్రధాని పరిపాలించేటట్టున్నారు, ఎవరికి ముఖ్యమంత్రి ఇచ్చినా పరిపాలించేట్టున్నారు, ఎవరికి ఎంపీ ఇచ్చినా పరిపాలించేట్టున్నారు. అంత నాలెడ్జ్ పెరిగిపోయారు జనంలో. కనుక ఇది మన తెలుగుదేశం ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ కూడా శుభ్రంగా పరిపాలన చేసుకుంటుంది. రెండోసారి ఓటమి ఎరగరు, మీకు గెలుపు ఎరగరు, వీళ్ళు ఓటమి ఎరగరు. ఇది నిజం. దీనికి ఉదాహరణ చెబుతానండి. ఆడెవడో అన్నాడు మా ఊరిలో చిన్నప్పుడు, ఏంటండి ఇట్ట పని అంటే, ఈయన అన్నాడు, ఒరే ఆడు కాళ్ళకి రావాల్సినోడే కానీ తలాపికాడికి పనికిరారు రాక అని బుచ్చికోటయ్య గారు, సనకా బుచ్చికోటయ్య గారు జోకులు, లంక, అయ్యర్పాలెం, లంక, కొత్తపాలెం అన్ని జోకులే అని. గుంటూరు బాబనయ్య గారు అని, పాటూరు రామయ్య గారు, నిడుమోలు, పుచ్చలపల్లి సుందర గారు, వీళ్ళు ఒక ఏజ్ వాళ్ళు.
తాళ్ళకాడకి రావాల్సినోడు కాదు, నువ్వు కాళ్ళకాడ నుంచోరా మండలం ఇక్కడికి ఇటుగా అన్నాడు. వాళ్ళు ఫ్రెండ్స్లేండి. ఇవన్నీ మేము విన్నాం, మేము బుడ్డోళ్ళం విన్నాము. మా నాటు పోయిన మాటలు అలాగే ఈడి కాదు, కాళ్ళకాడోడే కానీ తలకాడోడు కాదు. ఈడు సీన్ అయిపోయింది. ఢిల్లీలో కూడా రానివ్వరు. సిబిసిఐడికి 2 లక్షలు 3 లక్షల కోట్లు సమాధానం చెప్పమానండి. పేదల డబ్బు పేదలకు కక్కిస్తారు. ఆ టిక్కో వీళ్ళు ఏం చేశా, నువ్వు అవి తాకట్టు పెడతావా, సచివాలయం తాకట్టు పెడతావా, పంచాయతీలు తాకట్టు పెడతావా, పొలాలు తాకట్టు పెడతావా, రైతులు భూములు లాక్కుంటావా? అసలు నువ్వు తీసుకొని ఏమంటారా బాబు? ఈ తడవకి వెళితే అసలు మనుషులు ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ బ్రిటిష్ కాలంలోనే చొక్కా మీద నెంబర్లు వేసేవాళ్ళు. 706, 403 పోలీసు వాళ్ళని పిలుస్తారే, పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న ఎస్ఐలో 303, 304 అంటారే, అట్టా పిలిచేవాడు జగన్ మళ్ళీ ప్రజల్ని. ఇది నిజం. మీరు నవ్వుతున్నారు, కొంచెం బాధ పెడుతున్నారు. ఇది నిజం. ఇలాంటి మూర్ఖుడు ఇక రావటం జరగదు. మీరు ఛానల్ సర్వే చేస్తూ ఉండండి. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు ఏమన్నా ఆడి మీద మిగిలిన వాళ్ళు ఉంటే ఆడి గురించి మంచి మాట్లాడతారేమో. నాకులాగా తెల్లారి మీ న్యూస్లో కొన్ని 100 మంది తిట్టారు, మీరు విన్నారో అది రేపు వచ్చింది నాకు తెలుసు. ఇది నిజం సార్. ఇప్పుడు మీరు చూసి అంటారు వీళ్ళందరూ ఏమైపోయారు, రోజా గారు కానీ, తొడగొట్టిన అనిల్ యాదవ్ కానీ, తెలుసుకుంటామనే రాంబాబు కానీ, నటి రోజా గారు, అటుకని గుట్కా నాని గారి సంగతి ఇలా అంటారా? ఏది కొడాలైనా గుడివాడ అర్జున్ అబ్బాయిలే. వాళ్ళ నాన్నగారు మంచోడే కానీ ఈ గుట్టకాల నాని గారిది ఏముంది, అయిపోయింది. తొడగొట్టినా గుజ్జలు అన్నీ సింపుకున్నా ఆ పొళ్ళన్నీ తినేసి ఆ పొళ్ళు ఉడిపోయి ఇంట్లో కూర్చుంటాం. ఈయన ఆడెవడో గుడిసేటి, ఆడి పేరేంటి, అమర్నాథ్. ఆ గుడివాడ అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ అనుకుంటా. ఆడు బాగా సింపుకున్నాడు అక్కడ, ఆడిని కూర్చోబెట్టేశారు. ఇంకేముంది, బొత్స సత్యనారాయణ తలాబాద్కి ఇక్కడ చేస్తాం, ప్రమాంతకాలు అయిపోతున్నాయి, లైల్ టికెట్లు దొరకట్లేదు అన్నాడుగా. ఆడేమైపోయాడు, అర్ధగంటలు విజయనగరంలో ఉన్నాడా. ఈవిడ జబర్దస్తి పనికి వచ్చిందా రోజక్కాయ్, చిన్నదా పెద్ద తెలియదు, చిన్నదే అనుకుంటా. జబర్దస్తి పనికి వచ్చిందా పనికిరాదో చూసుకోమను. పవన్ కళ్యాణ్ రానివాడు, బాగా పవన్ కళ్యాణ్ మీద చటారు లేస్తుంది. చంద్రబాబు గారికి ఏమో ఆలోచనలు ఉండవు. అంతేను ఎక్కడ వస్తాడు సామాన్యుడు అని వదిలేశాడు. ఇంకోటి ఎవడో పేరునోడా బందరోడా, ఆడి దినం ఆడు మాతోటోడలే, ఒకటే చిన్నోడు. ఆడి కర్మగాలి ఏదో నాన్న పేరు అడ్డం పెట్టుకుని అయ్యాడు ఎమ్మెల్యే. ఆడిదేముందాడు బూడిది. ఆడు మాకంటే మేము డైలీ అమెరికా నుంచి బందర కోర్టుకు వచ్చేవాళ్ళం వాయిదాలకి. మా లెక్కలు వేరు, ఆడికి తెలిసి మేమంటే. మీరు వాళ్ళ గురించి అడగటం కూడా అనవసరం. ఇంకోటి ఎవడో వాళ్ళ అమ్మగారితో మా ఊరే బండ్ల చెరువు, ఆయనేనా నమస్వాయ్. టీవీ ఛానల్లో ఉన్నాయి అతనికి అలవాట్లు. లేకపోతే సంక్రాంతి పండుగ వస్తే ఆ స్టప్పులు, లేకపోతే లాయర్ ఏదో చేసినట్టు వార్తలు ఉన్నాయి. అప్పుడు కాగితాలు లంచారా ఎల్లుళ్ళు అండి బస్ స్టాండ్ వాళ్ళ మాంగారు అదేలేండి. మళ్ళీ పేరెందుకు ఎవరు చెప్పాలేంటి, ఏడిచారు కానీ ఇంటికాడ తిని శుభ్రం పడుకోమనండి. ఈ చంద్రబాబు బొచ్చు కూడా బెక్కలేరు, ఆయన బుల్లిగడ్డలో తెల్లంటికి కూడా పడదు. అసలు నెక్స్ట్ మీకు లేదు. తెలుగుదేశంలోకి ఏదైనా వచ్చి జనసేనలోకి ఏమైనా సంబంధాలు కలుపుకొని పవన్ కళ్యాణ్ చుట్టారకాలు తిరగేసుకుని వస్తే ఏడతవే. అసలు మర్చిపోయా, ఈ ముద్రగడ్డోడిది ఇంటి పేరు ఈ అల్లాలు ఎప్పుడో మాకు శుభ్రంగా పంపిస్తున్నారు. మా నాగేశ్వరరావు ఒకటి నాకు ఫోన్ చేయాలి, కృష్ణలంక అండి, ముళ్ళపూడి కృష్ణ గారు పెద్ద అబ్బాయి. ఆడన్నాడు, అరే బుజ్జి ముద్రగడ్డ పేరు మార్పుడికి వెళ్దాంరా, అది రెడ్డి అని పెట్టుకుంటారు, అదేంటి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి, ముద్రగడ్డ తీసేసి పద్మనాభరెడ్డి అని పెట్టుకుంటారా, వెళ్దామన్నాడు. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారండి, వాళ్ళు పిచ్చోళ్ళేంటి, పోగులేస్తారు. వాళ్ళు సమాన్లేంటి రాయలసీమలో, వాళ్ళు లెక్కలు ఉంటాయి, ఇన్నెందుకు చేర్చుకుంటారు. ఈడిది ఒక స్టోరీ ఉంది మీకు తెలుసా, సైకిల్ వేసుకుని కాపు ఉద్యమకారు అని చెప్పి తిరిగాడండి. అప్పుడు ఆ డేటు పూర్తిగా చెప్పలేను. ఈడి దుంప దాకా ఈడెనకాల వంగవీడు మోహన్ రంగాలాగా ఈడెనకాల తెగ తిరిగేశారు జనం. ఏది రంగా గారు చనిపోయినాక ఈడు పెద్ద ఇదైపోతాడేమో, అబ్బో ఆ స్థాయికి తీసుకెళ్తాడని తిరిగారు. ఆఖరికి కోడూరులో పోతన కృష్ణమూర్తి గారు మా పెద్దమ్మ గారు భర్త, ఆయన ఒక నాయకుడు, అక్కడ సినిమాలు రైస్ మిల్లు, ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు. సల్బిల్ శ్రీనివాసరావు ఫ్రెండ్ భోజనం పెట్టేమన్నాడు చెప్పనా, ఓరి బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, కిర్లంపూడి నుంచి వస్తే తూర్పుగోదావరి మాకు తెలియదు, వెళ్ళిపో, ఈ క్యాస్ట్లు బెజవాడలో చూసుకో, మేము ఇక్కడ కమ్యూనిస్టులు కాపు కమ్మ కలిసి ఉంటాంరా, మేము త్రిపురనేని బాపయ్య మెమోరియల్ కమ్యూనిస్టులు ఆటలాడిస్తాం, కోట సుబ్బారావు అంటే సూర్యనారాయణ మెమోరియల్ ఆటలాడిస్తాం, అటు నుంచి డబ్బు పంపుతారా కమ్మవారు మాకు ఇక్కడ ఆటలాడిచ్చి పైసలు ఇమ్మని, ఈ కులాలు ఇక్కడ ఎత్తమాకరా అనంత నావు మజ్జిగ తాగు,
శుభ్రంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళి సైకిల్ ఎక్కి వెనక తిరిగి చూడదు చుట్టుపక్కల పక్కనే వల్ల అది మా పెదనాన్న గారు ఇల్లే లేకపోతే చిన్న వయసులే అట్లాగే ముద్రగడ్డగాడు ఓడిపోతే ఓడిపోతామని చెప్పు, లేకపోతే ఇంకో స్టెప్ తీసుకుని మేము గెలుస్తామని చెప్పు. ఇంటి పేరు మారుతాం ఏంటని దినం చెయ్య, మీ నాన్న పేరు మారుతాం ఏంటని దినం చెయ్య, నువ్వేదో పగలు తెస్తావు తునెత్తే కూడీలు ఇల్లా కూడా చెప్పేవారు రేపు దినం చెయ్య. గాలి దెంగ పెట్టుకున్నాడు ఆడు. రైలు గొడవకి అబ్బో ఈడే ఉంది స్టేట్లో ఇది కాబోయే ముఖ్యమంత్రి అని ఊగారు. ఏం లేదు, పాడు చేసుకున్నాడు. ఎవరు లైక్ చేయరండి వాళ్ళని. వైఎస్ఆర్సీపీ అంటే లైక్ చేయరు. ప్రజలకు ఇరస్త పుట్టించుకునే పని 5 ఏళ్ళలో చేసి చూపారు వాళ్ళు. ఇరస్త కుత్తికత్తి కాదు. కాకపోతే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, మంత్రులంతా వాళ్ళ కార్యకర్తలని, జెండా పోసిన వాళ్ళని జాగ్రత్తగా ఎన్టీఆర్ గారు పుణ్యమంట కాపాడుకుంటే 2029 కూడా నో డౌట్ ఇది నిజం. ఇది సుందరయ్య గారు సాక్షిగా చెబుతున్నా, పుస్తలపల్లి సుందరయ్య గారు సాక్షి.